జలంధరపల్లి గ్రామంలో ఉండే సుదర్శన్ది పేద రైతు కుటుంబం. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ భార్య అర్చనని, కూతుర్లు లలిత, లావణ్యని చూసుకుంటూ ఉంటాడు. చీకటి పడుతోంది. బయట ఆడుకుని ఇంటికి వస్తూ ఉంటారు అక్క చెల్లెళ్ళు లలిత, లావణ్య. ఇప్పుడు చూడు, చీకటడింది. ఈ టైం వరకు మనం ఆడుకుంటూ ఉంటే మన వాళ్ళు మనల్ని రేపు నుంచి బయటికి పంపించరే. అబ్బా అక్క, నువ్వు కంగారడుకో, ఏం కాదులే అక్క. అయినా ఇప్పుడు రాత్రి 10 కూడా కాలేదు, జస్ట్ చీకటి పడింది. అంటే 6 or 7 అయి ఉంటుంది అని ఇద్దరక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు లావణ్యకి కమ్మని వాసన ముక్కుకి తగులుతుంది. ఆహా అక్క, ఎవరో వేడివేడి చపాతీ మీద నెయ్యేసి కాలుస్తున్నట్టున్నారే. కమ్మన వాసన అదిరిపోయింది, ఉండు అని సడన్గా ఆగిపోతుంది లావణ్య. ఆ వాసన వస్తున్న వైపు చూస్తూ ఉండిపోతుంది. వాళ్లకి కొద్ది దూరంలో ఇంటి బయట మంగమ్మ అనే మహిళ కట్టెల పొయ్యి మీద చపాతీలు గాలుస్తూ కనబడుతోంది. ఆ వాసనకి లావణ్య నోట్లో లాలాజలం గారుతూ ఉంటుంది. అక్క, నువ్విక్కడే ఉండు, ఎవరైనా వస్తున్నారేమో చూస్తుండు. నేనెళ్ళి నీకు నాకు సరిపడా చపాతీలు తీసుకొస్తాను అని చెప్పి లావణ్య నిలబడిన చోటు నుంచి నెమ్మదిగా దిక్కులు చూస్తూ మంగమ్మ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మంగమ్మ ముందుకు చూసుకుంటూ చపాతీలు గాలుస్తూ ఉంటుంది. వెనక నుంచి వచ్చిన లావణ్య నెమ్మదిగా ప్లేట్లో ఉన్న చపాతీల్ని తీసుకుని గబగబా అక్కడి నుంచి లలిత దగ్గరికి పరుగులు తీస్తూ వస్తుంది. ఇద్దరూ కలిసి వేడివేడి నెయ్యి చపాతీలు తింటూ ఉంటారు. అలా తింటూ ముందుకు వెళ్తూ ఉంటారు. చపాతీలు కాల్చుతున్న మంగమ్మకి ప్లేట్లో చపాతీలు కనబడవు. అలా తింటూ నడుచుకుంటూ వెళ్తున్న లలిత, లావణ్య ఇద్దరినీ మంగమ్మ చూస్తుంది. మీరా సుదర్శన కూతుర్లే కదా, చెప్తా మీ సంగతి మీ అమ్మకు చెప్తాను, ఆగండి అంటూ మంగమ్మ తిడుతూ ఉంటుంది. ఇది మరీ బాగుంది. మేము చపాతీలు కొనుక్కొని తింటున్నామమ్మా. నువ్వు కాల్చే నెయ్యి చపాతీలని మేమెందుకు తింటాం చెప్పు. అమ్మ నా దొంగ అక్క చెల్లెళ్ళారా, నా చపాతీలు ఎత్తుకెళ్లారని కానీ వాటి నేను నెయ్యితో కాల్చారని కానీ నేను చెప్పలేదు కదే. అయితే ఖచ్చితంగా మీరే ఆ పని చేసి ఉంటారు. మీ వెనకాలే మీ ఇంటికి వస్తున్నాను, పదండే. ఈరోజు మీ అమ్మ చేతిలో మేకు ఉంటుంది అని మంగమ్మ తన ఇంటి నుంచి బయలుదేరి అలా ముందుకు నడుస్తూ ఉంటుంది. అది చూసిన ఆ తింగరి అక్క చెల్లెళ్ళిద్దరూ అక్కడి నుంచి పరుగున ఇంటికి వెళ్తారు. వీళ్ళని చూసిన అర్చన కంగారు పడుతూ ఉంటుంది. మా కోసం ఎవరైనా వస్తే మేము రాలేదని చెప్పి పంపించేయండి అని వాళ్ళిద్దరూ ఇంట్లోకి పరిగెడతారు. మంగమ్మ అక్కడికి వస్తుంది. అర్చనతో వాదన చేస్తుంది. కోపంగా అరుస్తుంది, గట్టిగా తిడుతుంది. అర్చన ఎంత సముదాయించినా మంగమ్మ శాంతించకుండా తిడుతూనే ఉంటుంది. గుమ్మం చాటుకి ఉండి అక్క చెల్లెలిద్దరూ చూస్తూ ఉంటారు. మంగమ్మతో ఇబ్బంది పడుతున్న తల్లిని చూసి వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో పొలం నుంచి జున్ను తీసుకుని ఇంటికి వస్తాడు సుదర్శన్. సుదర్శన్ రాకను గమనించిన మంగమ్మ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుదర్శన్ మంగమ్మని చూస్తాడు కానీ ఏమీ అండు. మంగమ్మ కూడా అంతే, సుదర్శన్ని చూసుకుంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుదర్శన్ ఇంటికి వచ్చి జున్ను డబ్బాను భార్య అర్చనకిస్తాడు. అర్చన ఆ డబ్బాను తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. తల్లి నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలోపే సుదర్శన్ అక్క భవానీ అక్కడికొస్తుంది. అక్క, ఎప్పుడు బయలుదేరావు? ఇంత రాత్రేలైంది. పొద్దున్నే బయలుదేరానురా. ఉన్న పనులను చూసుకొని వచ్చేసరికి ఇదిగో ఈ ఏలైంది. కోడలు లేరు. లోపలికి వెళ్దాం పదక్క. సుదర్శన్, భవానీ ఇద్దరూ కలిసి ఇంట్లోకొస్తారు. లలిత చూసి సంతోషంగా అత్తయ్యని పలకరిస్తుంది. అత్తయ్యా అంటూ పరుగున వచ్చి వాటేసుకుంటుంది. లావణ్య మాత్రం జున్ను తింటూనే హాయిగా ఎంజాయ్ చేస్తూ చెయ్యూపుతూ ఉంటుంది. అది చూసిన భవానీ నవ్వుతుంది. అర్చన, భవానీ ఆత్మీయంగా పలకరించుకుంటారు. అందరూ కలిసి బయట మంచంలో కూర్చుంటారు. తమ్ముడు, ఎలాగో పిల్లలకి ఇప్పుడు సెలవులే కదరా, నాతో పాటు తీసుకెళ్తాను. కొన్నాళ్ళు నా దగ్గర ఉంటారులే. అయ్యో అక్క, నువ్వెళ్ళని భరించలేవే బాబా. కూతుళ్ళ ఇల్లు అల్లరి తెయ్యాలు, వీళ్ళిద్దరు తింగరక్క చెల్లెలే బాబా. ఆ చిన్నదైతే మరీను. దాని అల్లరి, అది చేసే తింగర పనులు భరించడం అంత సులభం కాదక్క. మమ్మల్ని ఇక్కడ ముప్పు తిప్పలు ఎట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చేస్తున్నారనుకో వీళ్ళిద్దరు కలిసిని. మంచిదే కదా నాన్న, మనకు వర్షాలు పడినప్పుడు ఏం కాదు. ఎలాగో నీ కడుపులో 3 చెరువులు నీళ్లున్నాయి కదా, ఆడితోనే మనం హాయిగా పొలం పనులు కూడా చేసేసుకోవచ్చు. దేవుని వర్షాలు పడలేదని తిట్టుకోము. విన్నావక్క నీ చిన్నకోళ్ళు సమాధానం? ఇదొకటే కాదక్క, ఇలా లేచినప్పటి నుంచి తిరిగి పడుకునేదాకా ఒక్క ఆట ఆడేసుకుంటుంది అనుకో మమ్మల్ని. ఆ ఆట పేరు కూడా చెప్పినానా, మరి అత్తయ్యకి అర్థం కావాలి కదా.
ఏంటే నేను ఇక్కడ ఉండగానే మా తమ్ముడిని అలా ఆట పట్టిస్తున్నారు? అప్పుడే కదా మేమంటే నీకు తెలిసేది. చాలే పెద్ద బడాయిలు పోతున్నారు. మాకు అలవాటైపోయింది అక్క వీళ్ళిద్దరితోని. తీసుకెళ్ళి కొత్తగా నీకు తలనొప్పి ఎందుకు? పైగా బావగారు ఎప్పుడు చూసినా వర్కు వర్కు అంటూ ఉంటాడా? పిల్లలు చేసే అల్లరి వల్ల బావ పనికి ఇబ్బంది ఏర్పడుద్ది అక్క, వద్దులే. మీ బావగారే మరి దగ్గరుండి తీసుకురమ్మన్నారా తమ్ముడు? కావాలంటే మీ బావగారితో మాట్లాడు. అయినా నాకు కొంతకాలం జండుబాం ఖర్చు మిగులుతానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను చెప్పక్క. రేపు వెళ్ళేటప్పుడు అట్టుకెళ్ళు. ఆ మాట విని అందరూ సంతోషపడతారు. ఇక ఆ రోజు రాత్రి అందరూ కింద పడుకుంటారు. భవానీ మేనత్త కావడంతో ఆమెకు ఇరుపక్కల ఇద్దరు మేనకోడళ్ళు పడుకుంటారు. ఒక అర్ధరాత్రి వేళ భవానీకి మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి లలిత కాళ్ళు భవానీ ఎదపై ఉంటాయి. లావణ్య చేతులు భవానీ కాళ్ల మీద ఉంటాయి. నిద్రలో బాగా దొర్లుతారనుకుంటా అనుకుని తన మేనకోడళ్ళని సరిగా వేసుకుని మళ్ళీ పడుకుంటుంది. ఇక మరుసటి రోజు టౌన్లో భవానీ ఇల్లు. తన మేనకోడల్ని తీసుకుని ఇంటికొస్తుంది. అది పెద్ద ఇల్లు. ఇంటి ముందు పెద్ద లాన్, ఆడుకోవడానికి సరిపడా ప్లేస్ ఉంటుంది. అది లలితకి లావణ్యకి చాలా బాగా నచ్చుతుంది. ఆఫీస్కి వెళ్తూ మామయ్య హర్షవర్ధన్ పిల్లలతో ఇలా అంటాడు. మేనకోడల్లో బాగున్నారా? మావయ్య నమస్తే మావయ్య. బాగున్నాం మేము, మీరు బాగున్నారా? అయ్యో అక్క, బాగున్నాడు కాబట్టే కదా మావయ్య మనల్ని పలకరించాడు, లేకపోతే మంచం మీద పడుకున్నాడు కదా. లావణ్య మాటకి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు హర్షవర్ధన్కి. సైలెంట్గా నోటి మీద వేలేసుకుని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అత్తయ్య బావలేరా? ఇద్దరిలో ఒకరు కూడా కనబడట్లేదేటి? మనం వస్తున్నాం కదక్క, మంచి ఏ దెబ్బలకి బాడీ షేపులు మారకుండా ఉండాలని దాచిపెట్టినట్టుంది మన మేనత్త భవానీ గారు. అబ్బో అంతలేదే కోడల పిల్ల, వాళ్ళు అమ్మమ్మ ఊరికి వెళ్ళారు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఫోన్ చేసి చెప్తానులే, 2-3 రోజుల్లో వచ్చేస్తారు. నా కొడుకుల ముందు మీ తింగిరాశాలు అల్లరి చేష్టలు ఏం కుదరవే, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలా ఆ రోజు గడిచిపోతుంది. తెల్లారిన రోజు లలిత ముగ్గు పట్టుకొని ఇంటి ముందున్న వరండాలో ముగ్గు వేయడానికి చూస్తూ ఉంటుంది. ఇక్కడ ముగ్గు వేస్తే చూడటానికి బాగుండదంటూ లావణ్య జగ్గులో నీళ్లు పట్టుకుని సిద్ధంగా ఉంటుంది. లలిత ముగ్గు వేస్తుంది. లావణ్య నీళ్లు జల్లుతూ ఉంటుంది. ఇద్దరి అల్లరి విని గబగబా వంటగదిలో నుంచి బయటకొస్తుంది భవానీ. చూడత్తయ్య, ఇక్కడ ముగ్గేస్తే బాగుందని ముగ్గేస్తుంటే లావణ్య నీళ్ళు పోస్తుంది. ఇంత మంచి బండలపైన నీ ముగ్గు అవసరమా చెప్పు? ఏం వద్దులే. ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాదన చేసుకుంటూ ఉంటారు. భవానీ ఆ వాదన వినలేక చెవులు మూసుకుంటుంది. దాంతో వంటగదిలో పొయ్యి మీదున్న దోశ కాస్త నల్లగా మాడిపోతుంది. ఇక ఒక రోజున పాల వ్యాపారం చేసే పక్కింటి సుజాత నీళ్లు కలిపిన పాలకుండని ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూస్తారు లావణ్య, లలిత. చిన్న రాయి తీసుకుని ఆ కుండకి రంధ్రం పెడతారు. దాంతో ఆ కుండలోని నీళ్ల పాలు నేల మీద పడుతూ ఉంటాయి. అది చూసి లావణ్య నవ్వుకుంటూ ఉంటుంది. దాంతో సుజాత భవానీ ఇంటి మీదకి గొడవకొస్తుంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంటుంది సుజాత. మరి స్కూల్ పిల్లలకు తాగించే పిండి పాలల్లో 2 బిందెలు నీళ్లు కలిపింది, అది నాకు నచ్చలేదు, అందుకే అలా చేశాను నేను. లావణ్య చేసిన తప్పుకి ఫలితంగా భవానీ 5,000 రూపాయలు వదులుకోవాల్సి వస్తుంది. దాంతో భవానీ తన మేనకోడలిని తిడుతుంది. ఇక లావణ్య, లలిత ఇద్దరి ముఖాలు వాడిపోతాయి. ఇష్టమైన కూరలు చేయగానే అన్నీ మర్చిపోయి హాయిగా తిని భవానీతో బెడ్ మీద పడుకుంటారు. అర్ధరాత్రి వేళ లావణ్య నిద్రలో కలవరిస్తూ పక్కింటి సుజాతను తంతున్నట్టుగా అనుకుంటూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే మా మీద మా అత్తయ్యకి చెప్పి నన్ను తిట్టిస్తావే నువ్వు, ఇప్పుడు చూడు నీ సంగతి అంటూ లావణ్య గట్టిగా ఒక తన్ను తంతుంది. అంతే, భవానీ బెడ్ మీద నుంచి గట్టిగా అరుస్తూ ధనేల్మంది కింద పడుతుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి హర్షవర్ధన్, లలిత ఇద్దరూ నిద్రలేస్తారు. భవానీ కోపంగా లావణ్యం చూస్తూ ఉంటుంది. సారీ అత్తయ్య అంటూ ముఖం చిన్నబుచ్చుకుంటుంది లావణ్య. అప్పుడు వెంటనే భవానీకి వచ్చిన కోపం కాస్త ఎగిరిపోతుంది. వెంటనే భవానీ లావణ్య దగ్గరికి తీసుకుంటుంది. రేపు పిల్లల్ని తమ్ముడింటి దగ్గర వదిలేసి రావాలి, ఏళ్ళను భరించడం నా వల్ల కాదు. కోడల్లా వీళ్ళు? వామ్మో, కాదు కాదు, నాకు కొరువు పెట్టడానికి నేను తెచ్చుకున్న చెచ్చర పిడుగులు అనుకుని ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా బెడ్ మీదనే కూర్చుని ఉంటుంది భవానీ.